శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, పంచమి తిథి, రాత్రి 8:58 వరకు, తదుపరి షష్ఠి. విశాఖ నక్షత్రం సాయంత్రం 5:43 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. హర్షణ యోగం మధ్యాహ్నం 2:58 వరకు, తదుపరి వజ్రయోగం. కౌలవగ్రహణం ఉదయం 8 గంటల వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 8 గంటల నుండి 9:46 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:05 నుండి 11:50 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు పంచమి తిథి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్పబడుతుంది. పంచబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ ఈనాడు చేయటం, ముఖ్యంగా లలిత అమ్మవారికి సంబంధించినటువంటి లలితా చాలీసా, ఖడ్గమాల మొదలైనటువంటి స్తోత్రాలను పారాయణ చేసి అమ్మవారిని గుడాన్న ప్రీత మానస అని పిలుస్తారు. అమ్మవారికి పాయసాన్నాన్ని అంటే బెల్లంతో ఉండినటువంటి గుడాన్నాన్ని నివేదించడం వల్ల అమ్మవారు సంతుష్టురాలై మన సంకల్పాలను సిద్ధింపజేస్తుంది. అమ్మవారి యొక్క నామాలు ఎక్కువ, సహస్రనామం, ఖడ్గమాల ఇవన్నీ చదవలేనటువంటి వారి కోసం ప్రత్యేకంగా పెద్దలు గంగా భవానీ గాయత్రి, కాళీలక్ష్మి సరస్వతి, రాజరాజేశ్వరి బాల, శ్యామల, లలితాదశ అనే ఈ 10 నామాలతో కూడినటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఈ నామాలను యథాశక్తిగా సంఖ్యానియమం పెట్టుకొని 108 లేదా 1008 పారాయణ చేయటం వల్ల, జపం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. అట్లాగే సర్వగాయత్రి అని అమ్మవారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని కూడా పెద్దలు మనకు అందించారు. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక దీన్ని సర్వగాయత్రి అంటారు. మామూలుగా ఉండేటటువంటి గాయత్రి మంత్రాన్ని కొన్ని నియమాలను అనుసరించి అందరూ అనుష్ఠించాలి. దాన్ని కొందరు అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళే దాన్ని అనుష్ఠించేటటువంటి అర్హత కలిగి ఉంటారు అని మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట. కానీ ఈ సర్వగాయత్రిని సర్వకాల సర్వావస్థల యందు సర్వులు కూడా దీన్ని ఉపాసించవచ్చు. దీనివల్ల కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అట్లానే ఈనాడు బుధవారం కాబట్టి అమ్మవారే వైష్ణవీ శక్తి, సాక్షాత్తు విష్ణుమూర్తే. అంటే ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి చైతన్యాన్ని పురుష రూపంలో మనం భావించినప్పుడు విష్ణుమూర్తిగా, స్త్రీ రూపంలో భావించినప్పుడు వైష్ణవీ శక్తిగా చెప్పబడుతుంది. అటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణతో పాటు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. అట్లాగే మనకి సంప్రదాయంలో నాగారాధన విశేషంగా చెప్పబడుతుంది. అంటే సర్పాలను ఆరాధించడం. ఈ సర్పాలను ఆరాధించేటటువంటి వాటిల్లో నక్షత్ర ప్రధానంగా సర్పాలను ఆరాధించడంలో కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ రెండు విశేషంగా చెప్పబడుతున్నాయి. ఈరోజు విశాఖ నక్షత్రం, అందులో శిశిర ఋతువులో వచ్చినటువంటి విశాఖ నక్షత్రంలో సర్పారాధన చాలా విశేషమని స్తుతి కౌస్తుభం లాంటి గ్రంథాలు ప్రత్యేకంగా చెబుతున్నాయి. ఈ రోజున నాగదేవతారాధన చేయటం, ముఖ్యంగా సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటం, పుట్టకు పూజ చేయటం, ఉపవసించడం, నాగ సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయటం వల్ల చాలా శుభాలను పొందగలుగుతారు. అటువంటి ఈ బుధవారము, పంచమి తిథి, విశాఖ నక్షత్రం ఈ మూడిటి ఆ శుభ కలయిక అయినటువంటి ఈ రోజున ఇతోధికంగా అమ్మవారి ఆరాధన, విష్ణుమూర్తి యొక్క స్తోత్రపారాయణ, నాగదేవత దర్శనం, నాగదేవత ఆరాధన అందరూ యథాశక్తిగా చేసి ఆయా దేవతామూర్తుల యొక్క దివ్యకృపకు పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే
ఆ రోజుకి ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఆ రోజుకి మాత్రం అనుకూలించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, బుధవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు ఉన్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో శని ఉంటే మీనంలో రవి, రాహు, బుధ, శుక్రుడున్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా సవ్యంగానే జరుగుతుంది. ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదము లేకుండా అన్నీ అనుకూలంగానే సాగుతాయి. పై అధికారులతో అనుకూలమైనటువంటి ఆలోచనలన్నీ కలిగి ఉంటాయి. ఉద్యోగంలో పదవి ఉన్నతి కానీ లేదా వేతన ఆధిక్యం కానీ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. పొరుగు ఉద్యోగానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన పూర్తిగా మానుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. కంటికి సంబంధించిన, అలాగే కాలికి సంబంధించిన, పంటికి సంబంధించిన అనారోగ్యం దాదాపుగా తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. కొద్దిగా కానీ వైద్య పరీక్షల్ని చేయించుకున్నట్లయితే. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాల గణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి రుణాలు లేకుండా ఉండేలా పూర్తిగా వాటిని తీర్చివేయగలుగుతారు. న్యాయస్థానంలో అంతవరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య అనుకూలమైనటువంటి తీర్పుతో పరిష్కరింపబడే అవకాశం ఉన్న కారణంగా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. పై అధికారులతో వ్యతిరేక భావం లేకుండా ఉంటారు. తమ క్రింది ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణమైన సోదర భావంతో వ్యవహరిస్తారు. రుణాలు ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అంతకుముందు సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మాత్రం సరైనటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టేందుకు తగిన ధైర్యం, సాహసం చేయలేకపోతారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ వ్యతిరేకత దాదాపుగా గోచరిస్తూ ఉంటుంది. అయినా మానసికమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఉండేలా తమని తాము సర్ది చెప్పుకోగలుగుతారు ఈ రాశివారు. నిజంగా అది చెప్పుకోదగ్గటువంటి అంశమే. తల్లిదండ్రులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉంటుంది, అయినా తట్టుకోగలుగుతారు. అన్నదమ్ములతో సరైనటువంటి సయోధ్య లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి పేచీలు కలిగే అవకాశం గోచరిస్తుంది. సంపాదించినటువంటి ఆస్తి తల్లిదండ్రుల నుండి రావాల్సినటువంటి భాగం సక్రమంగా వస్తుందా లేదా అనేటటువంటి మానసికమైన అశాంత భావం మనసులో ఉంటూ ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా మాత్రం ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సంతానంతో తాత్కాలికమైనటువంటి విరోధభావం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ప్రతి విషయం కూడా రహస్యంగా జరిగిపోతూ ఉంటుంది.
తనకు తెలియకుండా ఉండేటువంటి పరిస్థితితో కూడా ఉండొచ్చు. మానసికమైనటువంటి అశాంత భావం మరింతగా పెరగడానికి కారణాల్లో ఇది ముఖ్యమైనటువంటిది కావచ్చు. తాము పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ము మరింత పెరగడం కాకుండా ఉన్న కారణంగా మరింత నిరుత్సాహంగా ఉండగలుగుతారు కూడా. పైగా ఆరోగ్యం అంతంత మాత్రం, సంతానంతో వ్యతిరేక భావం, ఇవన్నీ నిరుత్సాహానికి కారణాలుగా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్భాటానికి అట్టహాసానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి లక్షణం హెచ్చుగా ఉండొచ్చు. కుటుంబంలో ఒకరికి వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు తప్పక చేసుకోవలసిన అవసరాలు ముందునాటి కలిగేటటువంటి కారణంగా ఆర్థిక సమీక్షని చేసుకునేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు. ఇతరుల నుండి ఏవైతే రుణాలని తీసుకున్నారో వాటిని తీర్చడం కోసమని మరొక చోట రుణాన్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. తమ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ సంపాదనని మాత్రమే రుణాలు తీర్చడానికి వినియోగించడం అత్యవసరం. అధికారులతో చిన్నమైనటువంటి పేచీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనుకూలించి ప్రవర్తించడం ఎంతైనా మంచిది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడి ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా, శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వారికి ధైర్యంగా మాట్లాడేటువంటి తనం మాత్రం ఉండకపోవచ్చు. ఈ రోజున పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో స్పష్టత లేకుండా మాట్లాడతారు. తద్వారా కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. నిర్భయంగా, నిశ్చయంగా, స్పష్టతతో మాట్లాడడం ఎంతైనా అవసరం. క్రింది ఉద్యోగులందరినీ కూడా సోదరభావంతో చూస్తున్నప్పటికీ కూడా వారిలో చిన్నదైనటువంటి అసంతృప్తి ప్రారంభమవుతోందేమో అనే యథార్థాన్ని గమనించుకుని ప్రవర్తించాలి. ఇంటా బయట కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు దాదాపుగా ఉండకపోయే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వెనుతిరిగి చూసుకుని పరిస్థితి ఏ విధంగా ఉన్నది గమనించుకుంటూ ఉండడం అత్యవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయము కూడా అనిశ్చితంగానే ఉంటుంది. వేరే ఉద్యోగంలో చేరడం చాలా మంచిదనే ఆలోచన లోపల ఉంటుంది. వేతన ఆధిక్యము, పైగా పదవిలో కూడా పై స్థాయి ఉంటుందనే ఆలోచనతో వేరే ఉద్యోగానికి వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది ఇక్కడ వేతనం పెరిగేటటువంటి కారణంగా సాధ్యపడకపోవచ్చు. ఏ పనిని చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా అనుకూలత ఏదైతే కనిపిస్తుందో అది వీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయానికి ప్రతికూలంగా ఉండేదిగా ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు వచ్చినటువంటి సొమ్ము అలా ఖర్చు అయిపోతూ ఉండడం తాత్కాలికమైనటువంటి నిరాశకి గురి చేసేదిగా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికమైనటువంటి లాభంతో ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వాహనాల మీద ప్రయాణించడం ఏమాత్రం శ్రేయస్కరం కాకపోవచ్చు. అన్నటువంటి మాటని గుర్తుంచుకుని మాత్రమే మళ్ళీ మాట్లాడడం మంచిది. కానీ ఎప్పటికప్పుడు మాటని మారుస్తూ ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి స్నేహ బాంధవ్యాలు తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఒక చోట నమోదు చేసుకుని, అంటే రాసుకుని
తద్వారా తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది తప్ప నోటి మాటల మీద వ్యవహారాన్ని చేయడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికమైన చిక్కులు, మాటల్లో తేడాలు వచ్చి అనవసరమైనటువంటి పరిస్థితి కనిపించవచ్చు. తల్లిదండ్రుల ఇద్దరికీ కూడా ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి, విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి వెళ్ళాలనే ఆలోచన ఉండొచ్చునేమో, కానీ అది అనుకూలించే విధానం కాకపోవచ్చు తాత్కాలికంగా. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని పూజించి గారెల నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణంగా రుణ విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అహంకార భావం గోచరిస్తూ ఉంటుంది. తమ సొంతమైనటువంటి ఆదాయం మీదనే కొత్తమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కోవాలనే ఆలోచన ప్రారంభమవుతుంది. అక్కడే కుటుంబం మొత్తంతో వ్యతిరేకమైనటువంటి భావాలు, విరోధ అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో అనుకూల భావంతోనే మాట్లాడతారు. వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండరు. కానీ ఆప్తులైనటువంటి వారు, కుటుంబ సభ్యులైనటువంటి వారితో విరోధించే అభిప్రాయం హెచ్చుగా ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్ది పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని వెంటనే చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలకి అవకాశం తప్పక ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా పనిలో దూసుకుపోతారు. ప్రతి విషయంలోనూ కూడా అవగాహన కలిగి మాత్రమే ప్రవర్తిస్తారు. వ్యాపారంలో ఏది అనవసరమో, ఏది అవసరమో గ్రహించుకోగలగడమే కాకుండా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో నిరంతరం సంప్రదింపులు చేస్తూ నష్టం రాకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి వస్తుద్రవ్యాలని వెంటనే తొలగించి వేయడం, కొత్తమైనటువంటి పరికరాలని సేకరించడం, ఎంత ధనమైనప్పటికీ కూడా వెంటనే చేస్తూ వ్యాపారంలో అతి ముఖ్యంగా ఉండేటటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకరించుకుంటూ దూసుకు వెళ్ళిపోతారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోగలుగుతారు. అలాగే వాహనానికి సంబంధించిన మరమ్మతులు పాత వాహనాలు కలిగితే నిదానంగా చేయించుకుందామనే నిర్ణయానికి వస్తారు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు కలిగి సమస్యలన్నీ పరిష్కరింపబడే అవకాశం ఆర్థిక లాభంతో ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఎవరితోనూ విరోధ భావాన్ని కలిగి ఉండరు. పై అధికారులతో సంప్రదింపుల ధోరణిలోనే ఉంటారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల్ని తక్కువ ధనంతో ఏనాడు చూడరు. కార్యస్థలంలో, వృత్తి స్థలంలో, ఉద్యోగ స్థలంలో చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. కవులు, రచయితలు, అలాగే ఇతరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రవేశం కలిగినటువంటి కళల్లో మంచి పేరు ప్రతిష్టల్ని పొందగలుగుతారు. బహుమతులు, పురస్కారాలు లభించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి గణపతిని పూజించి 5 విధాలైన ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ నిరుత్సాహంగా ఉండరు. వచ్చినటువంటి ప్రతి వారికి కూడా తప్పక చక్కనైనటువంటి సలహాలు, సూచనలు ధర్మబద్ధంగా మాత్రమే ఇస్తారు. తమదైనటువంటి వృత్తిని చేస్తున్నటువంటి వారు వచ్చినా కూడా ఏ విధమైన అసూయాభావంతోనూ ఏ విధంగానూ ప్రవర్తించరు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు ఇరువురు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి కారణంగా వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యానికి కారణం
తాము ధర్మబద్ధంగా ఉండడమే అనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావంతో పుణ్యనది స్నానాలని చేయాలని, ఆధ్యాత్మికమైన యాత్రల్ని చేయాలని ఆలోచిస్తారు. కానీ అది తాత్కాలికంగా అనుకూలించకపోవచ్చు. ముఖ్యంగా రాబోయేటటువంటి అనుకూలమైన తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహకరమైనటువంటి ఎదురుచూపుతో ప్రవర్తిస్తూ ఉంటారు. తమదైనటువంటి సొంతమైనటువంటి మొత్తం అన్ని ఆస్తుల్ని కూడా వారానికి ఒక వారు తమ కళ్ళతోనే పరిశీలించుకుంటూ ఆనందంగా ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని గరికతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఆర్థికమైన లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో సమస్త శుభాలు చేకూరటానికి రాత్రి నిద్రించే ముందు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు మంచం దగ్గర ఒక రాగి గ్లాసులో నీళ్లు ఉంచి ఆ నీళ్లు తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఉదయం ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసినట్లయితే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రుణబాధల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జన్మకుండలిలో జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు బంగారు నాణెము లేదా వెండి నాణెము నిద్రించే ముందు దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే జన్మకుండలిలో ఉన్న దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వెండి గ్లాసులో నీళ్లు పోసి నిద్రించే ముందు తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయటం అనేది ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే చంద్రబలం పెరుగుతుంది, మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధనపరంగా బాగా కలిసి రావటానికి, వృత్తిలో బాగా అభివృద్ధిని సాధించటానికి, ప్రమోషన్లు తొందరగా రావటానికి, రాజకీయాల్లో విశేషంగా రాణించటానికి, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఒక ఎర్రచందనపు చెక్కను దిండు కింద ఉంచి నిద్రించాలి. ఎర్రచందనపు చెక్క నిద్రించే సమయంలో దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నిద్రించే ముందు ఒక ఇనుప పాత్రలో కానీ, ఇనుప గిన్నెలో కానీ, ఇనుప గ్లాసులో కానీ నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయటం అనేటటువంటిది 21 రోజుల పాటు చేసినట్లయితే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మనం పనులు ప్రారంభించినప్పుడు ఆ పనులు బాగా ఆలస్యమవుతూ ఉన్నట్లయితే పనులన్నీ తొందరగా జరగటానికి, విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధి తొందరగా అందిపుచ్చుకోవటానికి ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించాలి. మర్నాడు ఉదయం ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. అలాగే ఎవరైనా స్టీలు గ్లాసులో నీళ్లు పోసి తల దగ్గర ఉంచి నిద్రించినట్లయితే మర్నాడు ఉదయం ఆ నీళ్లు మొక్కలో పోసినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వెండితో చేసినటువంటి 2 చిన్న చేప బొమ్మలు ఒక బౌల్లో ఉంచి నీళ్లు పోసి మీరు నిద్రించేటప్పుడు తల దగ్గర ఉంచి నిద్రించండి. ప్రతిరోజు రాత్రిపూట ఆ నీళ్లు మారుస్తూ ఉండండి. దీనివల్ల జనాకర్షణ శక్తి, ప్రజాకర్షణ శక్తి పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు. ఇలా నిద్రించే సమయంలో మంచం దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అయితే మంచం మీద కొన్ని వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. పసుపు కుంకుమ లాంటి మంగళ ద్రవ్యాలు కానీ, తమలపాకులు కానీ, వక్కలు కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా మంచం మీద ఉంచకూడదు. భగవంతుడికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు కూడా మంచం మీద ఉంచకూడదు. బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఇలాంటివి తీసినప్పుడు వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద ఉంచకూడదు. మంచం మీద పొరపాటున కూడా ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. రుద్రాక్షలు కానీ, రత్నాలు కానీ, శంఖం కానీ ఇలాంటివేవి కూడా మంచం మీద ఉంచకూడదు. మంచం విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకమైన వస్తువులు రాత్రి నిద్రించే ముందు మంచం కింద, దిండు కింద ఏర్పాటు చేసుకోవటం, అలాగే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతం కావటానికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న తరుణంలో త్వరగా పెళ్లి సంబంధాలు నిశ్చయం కావటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.